దేవుడు పంపించిన శబ్దం కనబడనిది, అది కనబడట్లేదు కాబట్టి కృతజ్ఞత చెల్లించట్లేదు. అలా కనపడకుండా దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, లెక్కించలేని ఉన్నాయి మన జీవితంలో. మొన్న కూడా చెప్పా, ఈ రోజు ఉన్న విషయాలకి కృతజ్ఞత చెల్లించకపోతే ఈ రోజు ఉన్న విషయాలకి రేపటి భవిష్యత్తు ఉండదు. ఈ రోజున్న ఆశీర్వాదాలకి నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే ఆ ఆశీర్వాదానికి రేపు భవిష్యత్తు ఉండదు. పెద్ద పెద్ద వాటికి కాదు దేవుడు కృతజ్ఞత చెల్లించి, ప్రతి చిన్నదానికి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు దేవుడు అంటున్నాడు, నీకున్న తక్కువను కూడా నువ్వు కృతజ్ఞత చెల్లిస్తే అది ఎక్కువ అవుతుంది అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని కృతజ్ఞత చెల్లిస్తే గంపలు మిగిలిపోయినాయి అన్నాడు. కేవలం కృతజ్ఞత చెల్లించడం వల్ల. నువ్వేమనుకుంటున్నావు పెద్దదేదో రావాలి అప్పుడు కృతజ్ఞత, అది కాదు ప్రభు. ఇన్ ఎవ్రీథింగ్ అందుకే గివ్ థ్యాంక్స్. ప్రతి విషయములోనూ ఆయనకు నువ్వేం చెల్లించాలంట? కృతజ్ఞత. ఎప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నష్టం కలిగింది దేవునికి థ్యాంక్ యూ. ఒక ఆయనకి ప్రతిసారి కాళ్ళు నొప్పి, నడువు నొప్పి అంట. దేవుడికి ప్రభు నడువు నొప్పి స్తోత్రం, కాళ్ళు నొప్పి స్తోత్రం అంటే చివరికి ఆయన దేవుడు ఎలా వాడుకున్నాడంటే ఆయన ప్రార్థిస్తే భయంకరమైన రోగులు స్వస్థపడ్డారంట. అందుకే గివ్ థ్యాంక్స్ ఫర్ దాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. లేచినప్పుడు కృతజ్ఞత. నిద్రకి ముందు కూడా దేవునికి ఏం చెల్లించాలంట? కొద్ది అన్ని వేళలు అంటాడు, ఎవ్రీ సిచ్యువేషన్.